దేవుడు తన నిబంధనకి బద్ధుడై ఉన్నాడు. ఆ నిబంధన ఏంటో, ఆశీర్వాద నిబంధన ఏంటో తెలుసుకుని దాని ప్రకారంగా నేను బోధిస్తూ దాని ప్రకారంగా నేను చేయడం మొదలుపెట్టినప్పుడు దేవుడు నన్ను బహుగా దీవించాడు. హల్లెలూయా. దేవుడు పక్షపాతి కాదు. ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించడానికి ఆశతో వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించే దేవుడు మన దేవుడు. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. ఆ స్త్రీ కుమారుడు చనిపోయాడు. చనిపోతే ఏం చేసిందండి? భర్తకు కూడా చెప్పలేదు. గాడిదని దమ్మంది. గాడిదెక్కి వెళ్తా ఉంటే ఎలీషా కదా, ఎలీషా సర్వెంట్ అంటే దాసుని పంపించాడు ముందుగా. కనుక్కో ఏమైంది, ఏమైనా నాకు కనపడుతుందా, ఆమెకి ఏదో కష్టం ఉన్నట్టుంది, వెళ్ళి కనుక్కో అంటే ఆయన వెళ్ళి అడుగుతాడు, అంతా బాగుందా అంటే ఆల్ ఈజ్ వెల్ అంటుంది ఆమె. అంతా బాగుందా? ఆల్ ఈజ్ వెల్. కుమారుడు చనిపోయి ఉన్నాడు. ఆమె ఎందుకు వస్తుందండి ప్రవక్త దగ్గరికి? దేవుని మాట కొరకు. హల్లెలూయా. దేవుని మాట కొరకు. దేవుని మాటలో జీవం ఉంది. మరణించిన దాన్ని తిరిగి లేపగలిగిన దేవుడు సజీవము. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఏ పరీక్షలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, ఏ ఇరుకులో ఉన్నా దేవుడు నీకు తోడై ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? దేవునికి ఇంకా హత్తుకోవాలి, ఇంకా దగ్గరగా రావాలి. ప్రశ్నించకు దేవుణ్ణి అనుమానించకు. దేవుడు చెడ్డవాడు కాడు, దేవుడు మంచివాడు మన దేవుడు. హల్లెలూయా. నీకు మంచి చేసేవాడు, నీ మంచి కోరే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఉద్యోగం పోయి ఉందేమో నీకు, లేకపోతే భార్యాభర్తల మధ్యలో చాలా కలహాలు ఉన్నాయేమో, లేకపోతే ఇంకే విషయంలోనే ఇబ్బందులు ఉన్నాయేమో, ఆర్థిక ఇబ్బందులు ఉన్నామో. ఇప్పుడు అయ్యా ఎక్కడి నుంచి లోన్ తేవాలి, ఎవరిని అడగాలి, ఇంకా 10 మందిని అడిగేసావు, అప్పుడే ఇంకా మళ్ళీ నువ్వు వెళ్ళడానికి ముఖం లేదు, అయినా ప్రయత్నం చేస్తావు. కానీ ఆ సమయమే దేవుని దగ్గర గడపాలంటే నీకు ఇష్టం ఉండదు. ఆ సమయమే నువ్వు దేవుని దగ్గర కొనపెట్టి, దేవా నాయనా నాకు సహాయం చేయి, ఏం చేయాలి ఈ పరిస్థితిలో, ఏం చేస్తే నేను ముందుకు వెళ్ళగలను, నాకు ఏ విధంగా సహాయం, దేవా నాకు జ్ఞానం అవసరం. ఈ అప్పుల పాలై అప్పులతో నిండి అప్పుల ఒత్తిడిలో జీవించాలని నాకు ఆశ లేదు ప్రభా, నాకు విడుదల కావాలి ప్రభా, నాకు చూపించు మార్గం అని చెప్పి కనిపెట్టు. దేవుని వాక్యము ఎదుగుట ద్వారా, వాక్యం పఠించడం ద్వారా, వాక్య జ్ఞానములు ఎదుగుట ద్వారా. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, నేను దీవించబడిన స్థితిలో ఉన్నాను ఈవేళ. ఎందుకు? ఊరికే ప్రార్థన చేసేయడం కాదు, ప్రార్థన చేసిన కనిపెట్టుడి అన్నాడు దేవుడు. ఆమేన్. అంటే మతపరముగా ప్రార్థన చేయడం కాదు, ప్రార్థన చేసినప్పుడు జ్ఞానము కొరకు ఎదురు చూడాలి, కనిపెట్టాలి. జ్ఞానం ఏ విధంగా వస్తుంది? దేవుని స్వరము ద్వారా వస్తుంది. దేవుని వాక్యము చదువుట, వినుట, విపులించి వాటిని ప్రకటించే వారి యొక్క మాటను విన్నప్పుడు. ఈ విధంగా నేను మరి దేవుని యొక్క దాసుడైన పాస్టర్ బిల్ విన్స్టన్ గారి సంఘానికి వెళ్తున్నప్పుడు, ఆయన వాక్యం బోధించినప్పుడు, ఆ వాక్యములో ఏ విధంగా దేవుడు నన్ను ఆశీర్వదించి దీవించాలో ఆయన బోధిస్తూ ఉన్నాడు. సంఘంలో వింటా ఉన్నాను, చాలా జాగ్రత్తగా వింటున్నాను, జాగ్రత్తగా విని రాసుకున్నది మళ్ళీ పఠిస్తున్నాను. వచ్చిన తర్వాత మరి అది చేయడం మొదలుపెట్టాను. ఎప్పుడైతే ఆ వాక్యంలో ఉన్న జ్ఞానాన్ని బాగా ఆశతో, చూసారా, ఏదో సంఘానికి వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాం అలా రాదు. నా సంఘం అదే మా ఇంటికి పక్కనున్న సంఘానికి పక్కన 5 నిమిషాల్లో సంఘం ఉంది. ఒకటి కాదు, అనేక సంఘాలు ఉన్నాయి. నేను వెళ్ళిన పాస్టర్ విన్స్టన్ సంఘము 45 నిమిషాలు కారులో, ORR అంటారు చూసారా, అటువంటి రోడ్డు మీద 40 నిమిషాలు వెళ్ళాలి. 40 నిమిషాల పైన ప్రతి ఆదివారం అన్నీ వదిలి అక్కడికి వెళ్ళాను. ఎందుకు? వాక్య జ్ఞానములో ఎదిగినట్టయితే, ఆ వాక్యము నేను చేసినట్టయితే, వాక్యంలో దేవుడిచ్చిన వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడుతుంది. దేవుడు తన నిబంధనకి బద్ధుడై ఉన్నాడు. ఆ నిబంధన ఏంటో, ఆశీర్వాద నిబంధన ఏంటో తెలుసుకుని దాని ప్రకారంగా నేను బోధిస్తూ దాని ప్రకారంగా నేను చేయడం మొదలుపెట్టినప్పుడు దేవుడు నన్ను బహుగా దీవించాడు. హల్లెలూయా. దేవుడు పక్షపాతి కాదు. ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించడానికి ఆశతో వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించే దేవుడు మన దేవుడు. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. మీరు ఆర్థిక ఇబ్బందులు ఉన్నారేమో, మీరు ఆర్థిక సమస్యలు ఉన్నారేమో. ఇబ్బందులు, సమస్యలు ఆర్థికంగా రావడం అనేక మందికి సహజమే. కానీ అదే స్థితిలో ఉండడం దేవుని యొక్క చిత్తము కాదు మీ పట్ల.
మీరు బయటికి రావాలంటే దేవా నాకు సహాయం చేయి, నాకు విడుదల అంటే సరిపోదు. దేవా నాకు విడుదలియు, నాకు సహాయం చేయు, నాకు జ్ఞానం ఇవ్వు. హల్లెలూయా. నా జ్ఞానం ఇవ్వు. ఎదగాలి అంటే నేర్చుకోవాలి. ఇప్పుడు చూడండి, మీరు బడికి పంపిస్తాం పిల్లల్ని, స్కూల్కి వెళ్తారు. స్కూల్కి వెళ్ళి అటెండెన్స్ ఇచ్చి వచ్చేస్తే పాస్ అవుతారా? మన కొన్ని క్లాసుల్లో చేస్తారనుకోండి, ప్రమోషన్ అంటారు దాన్ని. అది కాదు జీవితం. వాడు ఎందుకు పనికి రాకుండా తయారవుతాడు చూసారా? అది కాదు. ఇప్పుడు క్లాస్కి వెళ్ళి విన్నది వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే టీచర్లు హోంవర్క్ ఇస్తారా? ఎవరా? చదవమంటారు. ఎందుకు హోంవర్క్ ఇస్తున్నారు, ఎందుకు చదవమంటున్నారు? ఆ జ్ఞానములో ఎదగాలని. మనం సంఘం నుంచి వెళ్ళిపోతాం, బైబిల్ ఆ మూలలో పడేస్తే మళ్ళీ ఆదివారం తప్ప మళ్ళీ బైబిల్ ముట్టం. ఎవరో కథ చదివేస్తున్నాను ఇక్కడ నేను, కదండి. అయ్యగారు కొద్దిగా తీయండి, ఆమోస్ కింద. ఆమోసా? మా తాత పేరు ఆమోసు. బైబిల్లో ఆమోస్ ఏంటండి అంటే, ఎప్పుడు చెప్పలేదు కాబట్టి నీకు ఆమోస్ ఉందని కూడా తెలియదు నీకు అక్కడ. లేకపోతే వచ్చి ఇప్పుడు మనం ఎజికేల్ తీద్దామంటే కొత్త నిబంధనలు ఎతికేస్తూ ఉంటాడు, ఎక్కడ కనపడుతుంది అది? కానీ బైబిల్లో మటుకు 10 ఉంటాయి ఇంట్లో. తాతదొకటి, ముత్తాతదొకటి, అమ్మమ్మదొకటి, భార్యదొకటి, తండ్రిదొకటి, ఇవన్నీ ఉంటాయి. ఒక్కటి ముట్టము. జీవితంలో సాక్ష్యం ఉండదు. ఎందుకు? ఎదగటం లేదు, నేర్చుకోవటం లేదు. ఇప్పుడు వెళ్ళిపోతారు. మీరు కొద్దిమంది దేవుని కృపను బట్టి రాసుకున్నారు. రాసుకున్నది వెళ్ళి చదవండి, మళ్ళీ ఆ రెఫరెన్సులు తీయండి, మళ్ళీ విన్నది. అందుకే టేప్లు ఉంటాయి, అందుకే మనం ఫ్రీగా మన స్టోర్లో పెడతాం. ఎందుకు? మీరు వినాలి. వినుట ద్వారా విశ్వాసంలో ఎదుగుతారు, వినుట ద్వారా మీ జ్ఞానంలో ఎదుగుతారు. ఆ జ్ఞానం ఎప్పుడైతే మీ హృదయంలో నాటబడుతుందో దాని ప్రకారంగా నువ్వు నడిచినప్పుడు నువ్వు ఖచ్చితంగా జీవిస్తావు. హల్లెలూయా. అలాగే నేను అనేక అనారోగ్యాలు నన్ను ఎదిరించినప్పుడు వాటిని దాన్ని జయించిన జ్ఞానము ద్వారా, ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థత నొంది తిని. ఆగండి అని చెప్పేస్తే సరిపోదు. ఆ జ్ఞానాన్ని నేను అనుభవించాలి. ఆ జ్ఞానం నన్ను ఖచ్చితము అని తెలుసుకోవాలి. నేను అనొచ్చు, ఐ వాజ్ హీల్డ్ బై స్ట్రైప్స్, ఐ వాజ్ హీల్డ్ బై స్ట్రైప్స్, ఐ వాజ్ హీల్డ్ బై స్ట్రైప్స్, ఐ వాజ్ హీల్డ్ బై. కానీ అనుమానం ఉంటుంది. నేను ఇక్కడ నుంచి దూకితే పైకి వెళ్తానని అనుమానం ఉంటుందా? నాకు ఉంటుందండి. ఖచ్చితంగా కిందకి వెళ్తానని తెలుసు నాకు. ఎంత హల్లెలూయా చెప్పినా, ఎంత భాషల్లో ప్రార్థన చేసినా, ఎంత బైబిల్ చదివినా కిందకే వెళ్తున్నా. ఎందుకు? దేవుడు నియమించినటువంటి నియమం అది. అలాగే తన వాక్యములో న్యాచురల్ అంటే సహజమైనటువంటి నియమాలు ఉన్నాయి, ఆత్మీయ నియమాలు ఉన్నాయి. సహజ నియమం ప్రతిది కూడా నియమమే, మర్చిపోకండి. నియమం అంటే అర్థం ఏంటంటే మార్పు లేనిది. అది లా అంటాం. లా చేంజ్ అవ్వదు. అర్థమైందా? లా చేంజ్ అవ్వదు. కానీ ఒక లాని ఇంకొక లాతో గెలవగలం. గ్రావిటీ కదండి, ఆకర్షించే శక్తి. లా ఆఫ్ లిఫ్ట్ అంటారు, అంటే లేపేది. లా ఆఫ్ గ్రావిటీని బట్టి ఏరోప్లేన్ కిందకి లాగబడుతుంది. లా ఆఫ్ లిఫ్ట్ని బట్టి ఈ గ్రావిటీని ఓడించి పైకి లేస్తుంది. కానీ నియమమే, అదొక నియమం, ఇదొక నియమం. ఆ నియమము ఈ నియమం కంటే బలమైంది కాబట్టే పైకి వెళ్ళి. ఎలాగ బలం వచ్చింది? ఆ ఇంజిన్లో ఉన్నటువంటి శక్తిని బట్టి. పైకి వెళ్ళిన తర్వాత ఇంజిన్ ఆఫ్ చేసి చూడండి ఏమవుద్దు, పైకి వెళ్ళదు, కిందకే వస్తుంది. ఎందుకంటే ఈ నియమం పనిచేస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుంది మీ అందరికీ? ఈ వాక్యంలో నియమాలు మనం నేర్చుకోవాలి, దాన్ని గమనించాలి, గ్రహించాలి, నెమరు వేయాలి. ఎంతగా అంటే అది స్థిరముగా నాటబడాలి. ఎప్పుడైతే స్థిరముగా నాటబడ్డదో ఆ సిమ్టమ్స్, ఆ యొక్క అనారోగ్య సిమ్టమ్స్ ఉన్నా కూడా అది నన్ను గెలవలేదు, నేను ఒక నిశ్చయత కలగాలి. ఆ నిశ్చయత వచ్చే వరకు ధ్యానించాలి, ప్రార్థన చేయాలి, నెమరు వేయాలి వాక్యాన్ని. అప్పుడు ఎప్పుడైతే అది స్థిరపడుతుందో అప్పుడు నువ్వు ఖచ్చితంగా జయిస్తావు. హల్లెలూయా. డాక్టర్ లిలియన్ యోమెన్ అని ఒక డాక్టర్ ఉండేది. ఆమె మెడికల్ డాక్టరే కానీ దైవిక స్వస్థత మీద చాలా నమ్మేది. అయితే ఆమె
వృద్ధురాలైన తర్వాత ఒక హోమ్ లాంటి కట్టిందనమాట. దాంట్లో ఇలాగ డాక్టర్స్ ఇంకా అయిపోయింది, మెడిసిన్ ఏది కూడా పనికిరాదు అనేటువంటి వారు, ఇంకా మరణించే స్థితికి వచ్చినటువంటి వారిని అందరినీ తీసుకొచ్చి అటువంటి ఇంట్లో పెట్టి, హోమ్లో పెట్టి, ప్రతిరోజు ఎప్పుడు వాక్యము రికార్డ్ అయి వినిపించేటట్టు, అందరికీ వినిపించేటట్టు పెడతా ఉంటారు. ఈ విధంగా దేవుని ఆరాధించడము, మరి వాక్యం వినడము ఇవి జరుగుతూ ఉన్నాయి. ఒకరోజు ఉదయకాలంలో ఒక ముసలి ఆమె స్త్రీ మెట్ల మీద నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిందంట. ఏమని? నేను స్వస్థపరచబడ్డానని. క్యాన్సర్తో లాస్ట్ స్టేజ్లో ఉంది ఆమె. నేను స్వస్థపరచబడ్డానని. అందరు ఆశ్చర్యపోతున్నారు. ఏమైందని చెప్పి టెస్ట్ చేస్తే అన్ని సిమ్టమ్స్ ఉన్నాయంట, కానీ నేను స్వస్థపరచబడ్డాను అంటుంది. నిజంగా చూస్తే కొద్ది సంపూర్ణ స్వస్థత ఏర్పడ్డది. ఆగండి, ఎలాగైందంటే ఆమె నిశ్చయత ఏర్పడ్డది. వాక్యం వినుట వలన ఏమైంది? విశ్వాసం వచ్చి ఒక దృఢ నిశ్చయత కలిగింది. ఆ దృఢ నిశ్చయత కలిగింది కాబట్టే ఆ యొక్క సిమ్టమ్స్ని ఆమె పట్టించుకోకుండా, ఆమెకున్న ఆ సిమ్టమ్స్ని విలువ ఇవ్వకుండా వాక్యానికి విలువ ఇచ్చి ఆ యొక్క అనారోగ్యమైన జయించగలిగింది. హల్లెలూయా. చూసారా జనులారా, ఏం చెప్తున్నానంటే మీకు ఇవాళ ఏ శోధన వచ్చినా, ఏ పరీక్ష వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, ఇది ఒక పరీక్ష అని మర్చిపోకు. ఈ పరీక్ష నీ జీవితంలో ఎందుకు రానిచ్చాడు దేవుడు అంటే, నీ అందు నమ్మకం ఉంది దేవునికి, నువ్వు గెలుస్తావని. దేవునికి ఉంది నువ్వు గెలుస్తావని నమ్మకం, కానీ నీకుందా? దేవునికి ఉంటే సరిపోదు, నీకు కూడా అవసరం. నీకు ఆ నమ్మకం ఉంది అంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు వాక్యంలో ఎదగాలి, వాక్యము వినాలి. ప్రతి వారం వరుస తప్పకుండా వచ్చి వాక్యం వినాలి. దేవుని బిడ్డలు అభిషేకించబడి ఇక్కడి నుంచి వాక్యం ప్రకటిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు సులువుగా ఉండి నీకు అనుకూలంగా ఉన్నప్పుడు రావడం కాదు, ఇది తర్బీదు పొందే స్థలము. నేను వినోదానికి మనం ఇక్కడికి. ఇది వినోద గృహము కాదు, ఇది థియేటర్ కాదు, నీ ఎంటర్టైన్మెంట్ హౌస్ కాదు, ఇది నిన్ను బలపరిచే స్థలం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. కాబట్టి నువ్వు ఎందుకు వస్తున్నావు? నీవు నీ జ్ఞానములో, వాక్య జ్ఞానములో ఎదగాలి, ఆత్మలో బలపరచబడాలి, నువ్వు నీ విశ్వాసంలో స్థిరపరచబడాలి. ఈ విధంగా నువ్వు కండలు కట్టుకోవాలి. ఆత్మీయ కండలు కట్టినప్పుడు, హల్లెలూయా, ఆత్మీయ కండలు కట్టినప్పుడు నీవు దేన్నైనా జయిస్తావు. వస్తాం మన సంఘానికి, వెనక కూర్చొని ఒక్కొక్కడు స్క్రోల్ చేస్తూ ఉంటాడు. ఏది? ఫోన్. లేకపోతే రీసెంట్గా నాకు తెలిసింది ఏంటంటే, ఒకడంట కూర్చొని ఉన్నాడంటే, వెనక నుంచి ఒక వ్యక్తి వచ్చి చూస్తున్నాడు. ఆయన అక్కడ సంఘంలో వింటున్నట్టు చూస్తూ అమెజాన్ మీద ఆర్డర్స్ ఇస్తున్నాడంట. అంటే అటెండెన్స్ ఇస్తే సరిపోద్దా? చూడండి, జిమ్కి వెళ్తాం. ఎందుకు వెళ్తాము? ఆరోగ్యం మంచిగా ఉండాలని, లేకపోతే కండలు కట్టుకోవాలి. జిమ్కి వెళ్ళి ఆరోగ్యంలో అంటే నువ్వు కండలు కట్టాలని ఆ మెషిన్ల మీద పనిచేసేటప్పుడు అలా పెట్టేసి నువ్వు స్క్రోల్ చేస్తాపో, ఎంత కండలు వస్తాయో చూడు ఒకసారి. అందుకే ఫోన్ ఆఫ్ పెట్టాలి. వేరే ఆలోచన ఉండకూడదు. నీ సంపూర్ణ అటెన్షన్, దృష్టి దేవుని పట్ల పెట్టి వాక్యము వింటూ అది గ్రహించాలి. ఈ చెవిలో విని ఈ చెవితో వదిలేయడం కాదు. ఇంతవరకు విన్నటువంటి వాక్యంని బట్టి మీరు ఎంతగానో దీవించి ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నా. మరి మన దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే దేవునికి అసాధ్యమేది ఏది లేదు. మనము అనేక కష్టాలు, లేకపోతే అనారోగ్యాలు, లేకపోతే అనేక అవకతవకలు ఎదుర్కొంటా ఉంటాం. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. కాబట్టి మీ కొరకు, మీ స్వస్థత కొరకు, మీ యొక్క ఇబ్బంది నుంచి విడుదల కోసం ప్రార్థించాలని ఆశిస్తున్నా. దయచేసి నాతో ఏకీభవించేటప్పుడు మీ చేయి ఒకటి కివి మీద పెట్టండి, ఒక చేయి మీకు ఎక్కడ బాధ ఉందో అక్కడ పెట్టండి. లేకపోతే కోర్టు కేసు అయితే ఆ పేపర్ తంటి ఆ పేపర్ మీరు చేయబెట్టండి. లేకపోతే ఇంకేదైనా అంశం అయితే దాని విషయంలో మీరు చేయించండి. ఇదంతా ఏంటంటే మనం విశ్వాసాన్ని విడుదల చేసే పద్ధతి. అంతేగాని టీవీలో శక్తి ఉందని కానీ, టీవీలో బలం ఉందని కానీ చెప్పడం కాదు. కానీ మన విశ్వాసాన్ని విడుదల చేసి విశ్వాసం ముందుకెళ్ళడానికి మార్గం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించని ప్రార్థించాలి. ఎందుకంటే అనేకమైన సాక్ష్యాలు వింటున్నాం. ఈ విధంగా ప్రార్థించినప్పుడు మరి దేవుని యొక్క కృపను బట్టి వంకరగా ఉన్న కాళ్ళు సరిగ్గా
అదైతే కాకుండా ఎంతో కాలం నుంచి మరి బ్లాడర్లో ఉన్నటువంటి ప్రాబ్లం నుంచి ఒక వ్యక్తి సంపూర్ణంగా స్వస్థపరచబడ్డాడు. క్యాన్సర్ నుంచి, ఎయిడ్స్ నుంచి, రకరకాల రుగ్మతల నుంచి విడుదల పొందిన వారు సాక్ష్యాలు మేము వింటా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇది మీ తన, ఇది మీ సమయం, మీరు స్వస్థపరచబడే సమయం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించే పరిశుద్ధ దేవుడు మీకు పొందాచరిస్తున్నా. ఈ బిడ్డలో ఒక విశ్వాసంని బట్టి వారు ప్రార్థిస్తుండగా వారితో నేను ఏకీభవిస్తున్నా. మరి ఈ సమయంలో వారుకునే ఇబ్బందుల నుంచి వారు విడుదల అనుగ్రహించండి. ప్రతి విధమైనటువంటి రుగ్మత నుంచి, ప్రతి విధమైన ఆరోగ్యం నుంచి, ప్రతి విధమైనటువంటి సాతాను బంధకం నుంచి వారికి విడుదల కలుగును గాక యేసు నామములో. ప్రభువా, చర్మ వ్యాధి, కిడ్నీ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే యేసు నామంలో దాన్ని గద్దిస్తున్నాం ప్రభా. నాయన అది వర్టిగ్ అవ్వచ్చు, లేకపోతే మరి కాన్స్టెంట్ తలనొప్పులు అవ్వచ్చు, ఏదైతే నేను ప్రభా మీరు స్వస్థపరిచే యెహోవా ప్రభా, మీరు మాకు స్వస్థత అనుగ్రహించే యెహోవా రాఫా నాయన. కాబట్టి మీ పేరిట మీ నామంలో ప్రార్థిస్తున్నాను ఆయన. మీ నామంలో ఈ యొక్క పరిస్థితుల్ని, ఈ యొక్క అడ్డంకుల్ని, ఈ యొక్క అనారోగ్యాన్ని యేసు నామంలో గద్దిస్తున్నాం ప్రభా. మరి ప్రతి వారు ఎవరైతే నాతో ఏకీపిస్తున్నారో వారందరికీ విడుదల పలుకుతున్నాను ప్రభా. వారందరికీ స్వస్థత కలుగుని గాకార పలుకుతున్నాను ప్రభా. నీ వాక్యానుసారంగా పలుకుతున్నాను. కాబట్టి వారి స్వస్థత నొందారని నమ్ముతున్నా ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకే మహిమ కలుగుని కాక. మరి ప్రభా, వీరు సాక్ష్యాలతో రావడానికి, మిమ్మల్ని గణపరచడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి వినండి. ప్రార్థించాం, నమ్మండి. ప్రార్థించినప్పుడు మీరు పొంది ఉన్నారని నమ్ముడి అన్నారు ప్రభు. నమ్మండి, దేవుని స్తుతించండి. ఆ నొప్పులు ఇంకా ఉండొచ్చు, కానీ అవి ఖచ్చితంగా మీరు మార్పు చూస్తారు. ఖచ్చితంగా స్వస్థతను అనుభవిస్తారు. కాబట్టి దయచేసి ఏకీభవించి మరి దేవుని స్తుతిస్తూ ముందు కొనసాగుదాం. మీరు స్వస్థపరిచి ఆ స్వస్థత పొందిన తర్వాత, ఆ విడుదల పొందిన తర్వాత, ఆ యొక్క ఉద్యోగం పొందిన తర్వాత, ఆ యొక్క సమస్యకు పరిష్కారం పొందిన తర్వాత దయచేసి మాతో మీ యొక్క సాక్ష్యం పంచుకోండి. మీతో కలిసి మేము సంతోషించాలని, దేవుని కనపరచాలని ఆశిస్తున్నాం. దేవుని మేము బహుగా దీవించుగాక. ఆమేన్.